శాంతి. నమస్తే. ఈరోజు మనం మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవటానికి 4C ఫార్ములాని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం మనస్సు అస్థిరంగా ఉండటానికి, ప్రశాంతత లేకపోవటానికి ముఖ్యమైన కారణం ఫస్ట్ C, కంపారిజన్. అసలు ఈ విషయం చూస్తే చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచే, అంటే శిశువు పుట్టినప్పటి నుంచే కంపారిజన్ మొదలు. కాంప్లెక్షన్ కంపారిజన్, అపియరెన్స్ కంపారిజన్, పెరిగి పెద్దవి చదువుకుంటూ ఉంటే మరి పిల్లలు తోబుట్టువుల మధ్య కానీ బయట వాళ్ళతో కానీ వాళ్ళ టాలెంట్ కంపారిజన్, అటు తర్వాత మరి స్టేటస్ కంపారిజన్, ఇలా ప్రతి విషయంలో కూడా కంపారిజన్. ఈ కంపారిజన్ అనేది కిల్స్ అవర్ కంటెంట్మెంట్. అంటే పోల్చుకోవటం ఏదైతే ఉందో, పోల్చుకోవటం అనేది మనలో సంతుష్టతని హరించి వేస్తుంది, శాంతిని కూడా హరించి వేస్తుంది. కాబట్టి మనం ఎంతైతే మనకున్న దాంతో మనం సంతుష్టంగా ఉంటామో అంతగా శాంతిగా ఉంటాం. అలా అని ప్రయత్నించొద్దు, అభివృద్ధి పదంలో వెళ్ళొద్దని చెప్పడం లేదు. కంపారిజన్కి బదులుగా మనం ఇన్స్పిరేషనల్గా తీసుకుంటాంలో తప్పు లేదు. అయితే ఆ ఇన్స్పిరేషన్ అనేది మనం ఏదైతే తీసుకున్నామో అది దానికి మనలో ఉన్నటువంటి శక్తియుక్తులు, అంటే మన టాలెంట్ ఏదైతే ఉందో దాని అలైన్మెంట్ ఉండాలి. అంటే మనం శక్తికి మించిన టార్గెట్స్, శక్తికి మించిన కోరికలు, అంటే ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళని కాపీ చేసే ప్రయత్నంలో మనలో ఇన్బిల్ట్గా లేనటువంటి టార్గెట్స్ అవన్నీ పెట్టుకున్నప్పుడు అది మనలో ఒక రకమైనటువంటి ఆత్మన్యూనతకి దారితీస్తుంది. ఎందుకంటే మన శక్తికి మించిన టార్గెట్స్ని పెట్టుకొని దాన్ని మనం అచీవ్ చేయలేనప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందో మనం వీఆర్ గుడ్ ఫర్ నథింగ్ అన్న ఫీలింగ్ మనలో జనరేట్ అవుతుంది. దాంతో మనలో మనకు తెలియకుండానే ఎన్నో విశేషతలు ఉంటాయి. ఆ విశేషతల్ని మనం బయటికి ఎలివేట్ చేయటాన్ని కూడా మనం పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తాం. కాబట్టి మనం ఎవరితో కూడా కంపేర్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కళ్ళు కూడా యూనిక్ అండి. మనలో ఉన్నటువంటి విశేషతల్ని హోన్ చేసుకునే ప్రయత్నం, అంటే ఆ స్కిల్స్ని బాగా పాలిష్ చేసుకొని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయటం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ప్రగతి పదంలో వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కాంపిటీషన్, మనం ఎవరితో కూడా పోటీ పడాల్సిన పని లేదండి. పోటీ అనేది మనతోనే ఉండాలి. పోటీ పడాలి అంటే మనం నిన్నటి కంటే ఈ రోజు కంటే రేపు బెస్ట్గా మనల్ని మనం ఎలివేట్ చేసుకునే ప్రయత్నం, దానికోసం కన్సిస్టెన్సీ, అంటే నిరంతర పరిశ్రమ అనేది ఏదైతే ఉందో దాన్ని చేయటం ద్వారా, సాధన చేయటం ద్వారా మనం తప్పకుండా అసంభవాన్ని కూడా సంభవం చేయగలుగుతాం. అలాగే క్రిటిసైజ్, మన మనస్సు శాంతిని పోగొట్టుకోవడానికి కారణం ఏంటి అంటే మనం చాలా సింపుల్గా సిల్లీగా తీసుకుంటాం. అంటే మనం అవసరం ఉన్నా లేకపోయినా అదేదో ఒక సరదాగా, ఏదో కాలక్షేపంగా ప్రతి ఒక్కరిని విమర్శించటం, బాడీ షేమింగ్ చేయటం, ఏదో కిడ్డింగ్ అనమాట, హసి మజాక్ అలా చేసాము అనుకుంటాం. కానీ దానివల్ల కూడా మనం తెలియకుండా అదొక మన సంస్కారంగా అవుతుంది. దానివల్ల కూడా మనం చాలా ఆంతరిక శక్తిని కోల్పోతాం. ఇలా ఎదుటి వాళ్ళని విమర్శించే సంస్కారం వల్ల మనలో శాంతి, సంతోషం, ఆనందాన్ని మనం దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి అది కూడా మంచి సంస్కారం కాదు. ఆ సంస్కారాన్ని కూడా మనం తొలగించుకోవాలి. అలాగే కంప్లైనింగ్ సంస్కారం, చాలామంది తమకు ఉన్న సోర్సెస్ని ఉపయోగించుకోవటం వదిలిపెట్టి తమకు లేని వాటి గురించి మాకు అది లేవు, ఇది లేవు, అవి ఉంటే మేము ఇవి సాధిస్తాం, ఇవి ఉంటే ఇవి సాధిస్తాం అంటూ ఉంటారు. మనకి ఇంగ్లీష్లో కూడా ఒక సామెత ఉంది, ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ లెమన్ మేక్ లెమనేడ్ అని. అంటే మన దగ్గర నిమ్మకాయ ఉంటే దాంతో నిమ్మరసం తయారు చేసుకుందాం, లేని ఏవో మనకు కావాలనుకోవటం, అవి ఉంటే మనం ఇవి చేద్దాం అనుకోవటం, ఇది అవివేకం, అజ్ఞానానికి పరాకాష్ట.
కాబట్టి లేని వాటి గురించి కంప్లైంట్స్ చేసే బదులు ఉన్న వాటిని ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ రకంగా మనం ఎంతో ప్రగతిని సాధిస్తాం. ఓం శాంతి.